అమ్ములు ఎటు పోయింది? ఎప్పుడు వచ్చింది ఇంట్లోకు? చికెన్ అయితే తెచ్చి కడిగినా, ఇప్పుడు కర్రీ ఎట్లా చేయాలి? మేనేజ్ చేద్దాంలే. కొత్తగా ఈ పిల్ల ఏమో కిచెన్లోకి పోయింది, చూసేస్తా. అమ్ములు, ఓ అమ్ములు, చికెన్ తెచ్చినావురా తల్లి? అవునే, చికెన్ తెచ్చిన. మీకోసమే మీరు వచ్చిర్రు కదా, మీ గురించే నేను స్పెషల్గా వండుదామని చెప్పి అనుకున్నా. అవలోపే నువ్వు వచ్చి చూసినావు. వండుతావారా? మరి నీకు వండొచ్చా చికెన్? వండుతావా? నాకు చికెన్ వండొచ్చు కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థమవుతలేదే. నాకు కడుగుడు అయితే మంచిగా గడుగుతా, కానీ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థమవుతలేదు. ఉప్పు వేయాలా, అల్లం వేయాలా, పసుపు వేయాలా? సరేరా, మరి నేను ఎట్లా వండుడో నేర్పిస్తా నీకు. మరి నేర్పిస్తావా నాకు? మరి నాకు చెప్పిక. చికెన్ కడిగినవారా ఫస్ట్ మరి నువ్వు? కడిగిన్నే. నాకైతే ఇదొకటైతే మస్తు వచ్చు, కానీ ఎక్కడి నుంచి వేయాలో అర్థం కాలే నాకు. సరే మరి, పసుపు వేయాలి, తర్వాత అల్లం వేయాలి, తర్వాత గరం మసాలా వేయాలి, తర్వాత కారము, తర్వాత ఉప్పు మొత్తం వేసి కలపాలి మంచిగా, అంతా కలిపి పెట్టాలి. మీ మమ్మీకి వంట వచ్చారా మరి? పచ్చి కానీ నీ అంతేం కాదులే. సరే కానీ మంచిగా కలుపుకోవాలి, ముక్కకు అన్నీ పడతాయి మంచిగా, మసాలా, కారము, ఉప్పు అన్నీ పొయ్యి మీద గంజి పెట్టుకొని దాంట్లో 2 పావుల నూనె పోసుకోవాలి, సరిపడా. నూనె పోసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, పచ్చిమిర్చి తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి, ఉల్లిగడ్డ తర్వాత అది పుదీనా వేసుకోవాలి, పుదీనా తర్వాత టమాటా వేసుకోవాలి, టమాటా తర్వాత మంచిగా ఎర్రగా గోలిచ్చిన తర్వాత మంచిగా కొంచెం అల్లం తర్వాత కొంచెం పసుపు వేసిన తర్వాత చికెన్ మంచిగా కలిపెట్టుకున్న చికెన్ అందులో వేసుకొని ఊకే మంచిగా రెడ్గా ఊకే కలపాలి మంచిగా గోలేదాకా. ఈ బొమ్మలు మంచిగా వేసినావురా, మంచిగా డెకరేషన్ సూపర్ చేసినావు బిడ్డ, మంచిగా ఉన్నది. ఎంత మంచిగా వేసినావు బిడ్డ నువ్వు, ఎంత మంచిగా ఉన్నాయంటే సూపర్ ఉన్నాయి బిడ్డ. తల్లి మంచిగా చేసినావు తల్లి, నువ్వు కూడా బంగారం. ఎంతసేపే, నాకు ఆకలి అవుతుంది. మరి నేను ఉడకన్నారా దాంతో, మరి ఇంకా ఉడుకుడు మంచిగా వేడి అన్నం పెడతా, కర్రీ వేసి పెడతా బిడ్డ. మళ్ళీ కొంచెం గరం మసాలా వేసుకొని దించేస్తే సూపర్. మరి నీకు అర్థమైందారా మంచిగా అండు? నీకు ఇక నేర్చుకో, మంచిగా అండు ఇక మళ్ళీ ఒకసారి.